నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైఎస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో యాక్టివిటీ మీడియా, సోషల్ మీడియా ఆర్గనైజేషన్ అనుబంధ విభాగాలు, న్యాయ విభాగాలు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. జిల్లా స్థాయిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కలిస్తే అది అత్యంత కీలకమైన కేంద్ర బిందువు పార్టీకి. ఈ బాధ్యతను ఎట్లా చేయాలనేది కూడా చెప్తున్నాం. ఏ రకంగా మనం చేయాలా, ఏ రకంగా డెలివరీ చేయాలా, ఇట్లా చేయడం ద్వారా పార్టీకి ఏ రకంగా ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా మీరు కూడా ఆ అధ్యక్షుడికి నమ్మకం కలిగించే పని మీరు చేయాలి. మనకు అప్పచెప్పిన బాధ్యతను ఇంతవరకు నేను సక్రమంగా నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా ఉపయోగపడినట్టు, సేవ చేసినట్టు పార్టీకి. మన టీంను కలుపుకుపోయి మన వెంబడి ఉండే వాళ్ళను, మనకు ఎవరెవరిని ఇస్తారో వాళ్ళను కలుపుకొని ఒక పర్ఫెక్ట్ మెషిన్ లాగా పనిచేయగలగాలి. ఈ టీంను ఎఫెక్టివ్గా రన్ చేయడము, కింది వరకు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటుండడం, రిపోర్ట్స్ జనరేట్ చేయడం. దీనికి లిమిట్ లేదు ఎంత చేయాలనేది. మనం ఎంతవరకైనా పోవచ్చు మనకున్న ఓపిక, దీన్ని బట్టి ఇంకా స్థానిక పరిస్థితులను బట్టి మనకున్న క్రియేటివిటీ అనండి, మనకున్న శక్తి సామర్థ్యాలు అనండి పూర్తి ఉపయోగించుకోవచ్చు. అది పార్టీకి అవసరం. బట్ ఒక్కటి గుర్తించాల్సింది ఏంటంటే, మన ఇండివిజువల్ స్ట్రెంగ్త్ కంటే టీంలో ఉండే స్ట్రెంగ్త్ పెద్దది. ఈ టీంను బిల్డ్ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా మనం ఆయన ఎక్స్పెక్ట్ చేసే దానికంటే 2 ఇంతలు చేసినట్టు, మేలు చేసినట్టు, లేదు పార్టీకి అంత బ్రహ్మాండంగా సేవ చేసినట్టు. ఇలాంటి దీని గురించి ఇంత స్పష్టంగా ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరుండే స్థానం అట్లాంటిది. ఇప్పుడు మీరు ఏ పదవిలో ఉన్నారో అది. ఇప్పుడు ఇక్కడే సెంట్రల్ ఆర్గనైజేషన్ లీడ్ చేసే వాళ్ళకి ఎట్లయితే అన్ని జిల్లాల మీద పట్టు వచ్చేటట్టు, ఆ జిల్లాల్లో వీళ్ళకి అప్పచెప్పిన ఒక అనుబంధ విభాగం అయితే అన్ని జిల్లాల్లో ఆ విభాగంలో గట్టి నాయకత్వాన్ని సెలెక్ట్ చేసి ఒక గట్టి వెపన్ తయారు చేసే బాధ్యత ఎట్లుంటుందో, జిల్లా వచ్చేసరికి ఆ జిల్లా మీద మీకు సంబంధించినంత వరకు మీకు ఏ బాధ్యత అప్పచెప్పామో అది కంటిన్యూస్ నెక్స్ట్ 5 years వాల్యూ అడిషన్, అంటే ఇంప్రూవ్మెంట్ చేస్తూ, ఇంప్రూవైజ్ చేస్తూ స్థానిక పరిస్థితులకు తగినట్టు మీరు యాక్టివ్గా ఉండడం, ఒక టీంను తయారు చేయడం. అందులో మీకు అప్పచెప్పిన సెక్రటరీలు ఉంటారు, మనకున్న నాయకత్వం, దీనివల్ల మనతో టీం తయారు చేసుకోవాలా, చేసి మన బాధ్యతలు, మనకు అప్పచెప్పిన బాధ్యతలు డెలివరీ చేయాలి. ఆ డెలివరీ ఎంత ఎఫెక్టివ్గా చేస్తే పార్టీ అంత స్ట్రెంగ్త్ అవుతుంది. అంటే మనం ఏ దేంట్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏం జరుగుతుందో చుట్టూ ఫాలో కావడం, అలాగే మీడియాలో ఏమొస్తున్నాయో చూడడం, ప్రజల అభిప్రాయాల్లో మార్పు ఉందా ఎట్లుందని చూడడం, జిల్లాలో ఏమైనా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయో గమనించడం. అదేం ఎవరి ఎక్స్క్లూజివిటీ కాదు, అది బాధ్యతగా వచ్చేది కాదు, మనకుండే స్పృహ. అవన్నీ కూడా మీరు కంట్రిబ్యూట్ చేయగలిగినవే. ఇన్ అడిషన్ టు మనకు అప్పచెప్పిన బాధ్యతతో పాటు ఇవి కూడా అయితే అప్పుడు ఆ జిల్లా యూనిట్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఆయన ఇచ్చిన సూపర్ 6 అనేది ఆ రోజు హామీలు ఇవ్వడం, ఇచ్చే రోజు ఆయనకు తెలిసినట్టుంది ఇవి అసలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, చేయాలనే ఆలోచన కూడా ఆయన ఉన్నట్టు లేదు నాకు అనిపించేది. ఇంకో పక్క ఆదాయం పడిపోయింది, ఆదాయం పడింది, అప్పులు పెరిగినాయి. రెండోది మనం మోరల్గా ఫస్ట్ ఇయర్ మీరంతా కేసుల పరంగా చూశారు. అడ్డగోలుగా అక్రమ కేసులు ఏ రకంగా పెడుతూ వచ్చారో, పోలీసు వ్యవస్థను కంప్లీట్గా తన కాళ్ళ కిందకి తెచ్చుకొని వాళ్ళల్లో ఉండే కాస్త సిన్సియర్ ఆఫీసర్లందరినీ పక్కన పెట్టేసి, పూర్తి తన మాట అనకపోతే వాళ్ళని తొక్కుతామని బెదిరించో, లేదా వాళ్ళకు మించి ప్రభుభక్తి ప్రదర్శించే వాళ్ళని పెట్టుకుని అది దాన్ని ఒక ఫోర్సు, ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే అత్యాశతో చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అక్రమ తప్పుడు కేసులు పెట్టి, అది మామూలు గతంలో ఎప్పుడు చూడనంతగా పెట్టిన విషయం మీరనే గమనించారు. ఏ రకంగా ఎఫెక్టివ్గా, మరింత మెరుగ్గా మీరు కింద ఎట్లా పనిచేయాలనేది మీకు మీరు నిర్ణయించుకొని అధ్యక్షుడితో కలిసి ఒక పటిష్టమైన టీం జిల్లాలో తయారు చేయాల్సి కోరుతూ
సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా నివాళులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సూపర్ సక్సెస్ అనే మాట మాట్లాడాడు. ఎక్కడ సక్సెస్ అయింది సూపర్ 6 నాకు అర్థం కాల. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అరకొరగా నెరవేర్చినవన్నీ, సంపూర్ణంగా నెరవేర్చనివన్నీ, ఇన్ని తేడాలు ఉన్నప్పుడు సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అయిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు. మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్లి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు, లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్లి దర్శనం చేసుకోవచ్చు, అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు, ముందుగా ఉన్నటువంటి మహిళలకి, కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. నేను అడుగుతా ఉన్నా, పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా? ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా? నువ్వు ఇచ్చినటువంటి ఆ 6 కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్లే ప్రశ్న లేదు. ఎట్లా తిరుపతి వెళ్తారు? ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా, ముందు మహిళా మనులు తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చాడు. ఏంటది? చెత్త నుంచి సంపద అని. కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర, దీంతో పాటు యుద్ధం అంట, దోమల మీద యుద్ధం అంట. నా చిన్నప్పుడు కూడా చెప్పాడు, దోమల మీద యుద్ధం అని కత్తి పెట్టేశారు ఒకసారి, పెద్ద వాల్ పోస్టర్. దోమల నిర్మూలన కార్యక్రమం ఇది. సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం. దానికి యుద్ధం ఏంటి? అయ్యమన మనతో యుద్ధం చేస్తాయా? దోమలు మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా
చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమోనని విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. 14 మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మరొకసారి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు? ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు. సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం. నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే. అయిపోయిన కథని చెప్తున్నాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. కోడి కత్తి అంటాడు, గులకరాయి అంటాడు, బాబాయ్ హత్య అంటాడు. బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా, నడుస్తా ఉంది కదా, దాని గురించి చెప్తాడు. మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు. దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఈయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఎప్పుడో గులకరాయి దెబ్బతగిలిందని దాని గురించి చెప్తాడు. జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు. అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనే భయం. మేము 15 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం. కేవలం 11 సీట్లే వచ్చాయి. మేమందరం ఎలా జరిగింది, మళ్ళా ఎలా రివైవ్ కావాలి, మళ్ళా ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళా మమ్మల్ని రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు. మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఈ 15 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు గాని, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది, తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పటంలా. ఇంత పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ కూడా వివరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 39.17తో వాళ్ళు 23 సీట్లు గెలుచుకున్నారు. బీజేపీ తెలంగాణ స్టేట్ మీడియా, ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. సేపు కూడా ఉదయం లేస్తే మన డైలీ యాక్టివిటీస్, ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్, మధ్యలో వారికి శుభాకాంక్షలు, వారి బర్త్డే విషెస్ ఇవి పరిమితం చేస్తూ ఒక డిజిటల్ లైబ్రరీగా మార్చేస్తా ఉన్నారు. ఇవాళ మన ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మన డైలీ యాక్టివిటీస్, ఉదయం అక్కడికి వెళ్ళాం, ఇక్కడ పాల్గొన్నాం, ఇది కాదు అవర్ సోషల్ హ్యాండిలర్స్ ఏవైతున్నారో ఖచ్చితంగా అది డిజిటల్ లైబ్రరీగా కాకుండా, ఫోటో ఆల్బమ్ గా కాకుండా మోదీ గారు రోజువారీగా ఏ రకంగా వారు స్పందిస్తా ఉన్నారు, ఏ రకంగా వారు అభివృద్ధి కార్యక్రమాలను పరిచయం చేస్తా ఉన్నారు, అది కింది వాళ్ళకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉండాలి. తప్పితే మనల్నేదో మనం సొంతంగా ఫోకస్ చేసుకోవడానికి, మనల్నేదో ఆ సోషల్ మీడియా ద్వారా మన వ్యక్తిత్వాన్ని పెంచుకునే దానికి కాకుండా పార్టీ విధానాలు, పార్టీ ఫిలాసఫీ, పార్టీ ఐడియాలజీ, మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రోజువారీగా ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పారు, అధ్యక్షుడు, చాలా ఇవాళ క్రమశిక్షణ చాలా అవసరం. ఇవాళ క్రమశిక్షణ అంటే మారు పేరు బీజేపీ. అటువంటి బీజేపీలో ఇవాళ మనం చూస్తున్నాం క్రమశిక్షణ ఎక్కడెక్కడ లోపిస్తా ఉన్నది. సోషల్ మీడియాలో ఇవాళ సంచలనాల కోసం ఇవాళ వార్తలు కాదు ఇవాళ కావాల్సింది, సెన్సేషన్ కోసం కాదు ఇవాళ వార్తలు మనం కల్పించాల్సి. వాస్తవాలను ప్రజలకు తీసుకెళ్ళండి, వాస్తవాలను ప్రజల ముందు పెట్టండి. ఆ రకంగా ప్రజలు ఇవాళ నిర్ణేతలు, దే ఆర్ రియల్ జడ్జెస్ ఇవాళ ప్రజలు ఎవరుతున్నారో. కాబట్టి మీరు బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ,
కేవలం ఎన్నికల కోసం మాత్రమే, గెలుపు ఓటముల కోసం మాత్రమే పనిచేస్తున్న పార్టీ కాదు, ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ వాళ్ళు. ఇవాళ అదృష్టవశాత్తు వాజ్పేయి గారు, మోదీ గారి వల్ల కేంద్రంలో అధికారంలో రాగలిగినాము. ఇవాళ నరేంద్ర మోడీ గారు 3వ సార్లు కన్సిక్యూటివ్ గా ఇవాళ మన డెమోక్రటిక్ ప్రాసెస్ లో, పార్లమెంటరీ డెమోక్రసీలో 3వసారి ఎన్నికయి ప్రధానమంత్రి కావడం అనేది ఇది ఒక చరిత్ర దేశంలో. నరేంద్ర మోడీ గారు అటువంటి చరిత్ర సృష్టిస్తే ఏ మేరకు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సోషల్ జస్టిస్ గురించి రాహుల్ గాంధీ తెలంగాణ రోల్ మోడల్ కావాలని చెప్తుంటాడు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్తా ఉన్నాడు. అందుకనే ఇవాళ బీజేపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో, ఇవాళ బీజేపీకి మోదీ గారి యొక్క డెవలప్ ఎజెండాతో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్ అందరూ కూడా సమర్థిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ బ్యాంక్రప్ట్ ఆఫ్ ఎజెండా, వారికి అసలు ఎజెండా లేదు. మోదీ గారు విమర్శించడానికి ఎటువంటి వాళ్లకు ఇవాళ ఎజెండా లేదు. కరప్షనా మాట్లాడలేదు. 0 టాలరెన్స్ అండ్ కరప్షన్ మోదీ గవర్నమెంట్. ఇవాళ డెవలప్మెంట్ కంపేర్ చేస్తే యూపీఏ 10 సంవత్సరాలు, ఎన్డీఏ 10 సంవత్సరాలు, ఎక్కడ నక్కకు నాగలోకానికి కూడా తేడా. కాబట్టి అందుకనే రాహుల్ గాంధీ పదే పదే ఇవాళ ఏం చేస్తా ఉన్నాడంటే కేవలం ఇవాళ వారు మాట్లాడే విషయాలు మొత్తం సమాజాన్ని చీల్చాల. మోదీ గారికి ఉన్న ఓటు బ్యాంక్, బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకును అందులో చీలిక తీసుకురావాలి. అందుకనే ఒకసారి కులం పేరు మీద, ఒకసారి మతం పేరు మీద, ఒకసారి భాష పేరు మీద ప్రజలు విడదీసేటువంటి కుట్రలు. ఆ రకంగా ఈ రోజు మైనార్టీస్ ను ఏ రకంగా ఇవాళ బీజేపీకి బూచిగా చూపించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదేవిధంగా ఇవాళ బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తాం. వాస్తవంగా చూసినట్టయితే నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇవాళ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వరకు కూడా మొదటి నుంచి అసలు సిసలు బీసీ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం మాత్రమే. విషయాన్ని మండల్ కమిషన్ విభేదించింది ఇవాళ ఆంధ్రాలో రాజీవ్ గాంధీ. కాకా కలేకర్ కమిషనర్ విభేదించింది నెహ్రూ గారు. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి నీతులు చెప్తా ఉంటే నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. 42% అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఏదైతే ఓట్లు పొంది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీనమేషాలు లెక్క పెడుతున్నాం. లోకల్ బాడీస్ లో అది సాధ్యమా కాదా, మేము పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పడం చూస్తూ ఉంటే ఏ రకంగా వీళ్ళను బీసీలను మోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.